ముందుగా శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలని చూపిస్తాను. నేను చూపించే చికెన్ ఫ్రై అండి. ఇక్కడ మనము వాటర్ చేయకుండా తక్కువ ఆయిల్తోనూ చికెన్ ఫ్రై అనేది చేస్తాము. అలాగే ఇక్కడ నేను చూపించే చికెన్ ఫ్రై అండి మనకు బయట నిల్వ పెడితే 2-3 డేస్ నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే మనకు 1 వీక్ వరకు మంచిగా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుందండి. నేను యూజ్ చేసేది అండి మసాలా అనేది ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటుంది. నేను యూజ్ చేసే మసాలా అలాగే టేస్ట్తో పాటు మనకు తక్కువ ఆయిల్తో ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఈ టైప్లో చేస్తే ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటి టేస్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బాగా కడుక్కొని వాష్ చేసి తీసుకున్నాను. చికెన్ ఏదైనా తీసుకోవచ్చు, సపోజ్ నాటుకోడి అయినా తీసుకోవచ్చు, బాయిలర్ అయినా తీసుకోవచ్చు అండి చికెన్ అనేది. ఓకేనా, ఇక్కడ నేను ముందుగాను ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ అనేది నేను ఇక్కడ 3 తీసుకున్నాను. మీకు గ్రేవీనెస్ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1 ఎండు కొబ్బరి తీసుకున్నాను చిన్న సైజులో, గార్లిక్ 1, అల్లం ముక్క, పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, మీరు కావాల్సి వేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు. కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ ఎవరెస్ట్ మసాలా అండి. ఈ చికెన్ ఫ్రైకి కంపల్సరీ ఎవరెస్ట్ మసాలా వేసుకోవాలి. మీరు వేరే బ్రాండ్ వేసుకుంటే అది వేరే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఎవరెస్ట్ మసాలా యూజ్ చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఆయిల్ అనేది 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను చికెన్ ఫ్రైకి. ఆయిల్ అనేది వేడిగా అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కూడా. ఆనియన్స్ అనేది పొడుగుతా కట్ చేసి తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కలను వేసేసుకుందాము. కొద్దిగా కలుపుకోవాలండి. మనకి ఇందులో వాటర్ అనేది వస్తుంది. అలాగే కొద్దిగా ఇందులో రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసుకునే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి వాటర్ వేసేసుకుంటున్నాను. మనకు ఆ వాటర్ వేయడం వలన ఆవిరికి చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. చికెనే కాకుండా మనం ఏమైనా ఫ్రైస్ కర్రీస్ కూడా ఇలా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తోన మంచిగా రుచికరంగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా వాటర్ అనేది వేసేసుకోవాలి. ఎండు కొబ్బరిని మిక్సీకి వేసేసుకుందాము. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, గార్లిక్ అండి నేను పొట్టు తీయకుండా వేసుకుంటున్నాను. మీరు పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్క వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నాను. కంపల్సరీ వేసుకోవాలి ఈ ఫ్రైకి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీకి వేసేసుకోవాలి మెత్తగా. చూడండి, ఇందులో వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఇలా చేసి సైడ్కి పెట్టేసేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ చూద్దామండి. చూడండి, మనకు ఇందులోకి ఇప్పుడు నేను కరివేపాకు తీసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా కొద్దిగా బాగుంటుంది. అలాగే పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మనకు చూడండి వాటర్ కంటెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోవాలండి. పైన మళ్ళీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఓపెన్ చేద్దామండి చికెన్ అనేది. చూడండి, మనకు చికెన్ అనేది ఉడికింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుంటున్నాము. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారం అనేది. మీరు మీకు తగ్గట్టు వేసేసుకోండి కారం అనేది. బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలండి. మూత పెట్టేసేసుకుందాము. ఫ్రై చేసేసుకుందాము. మళ్ళీ ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న మిక్సీకి వేసుకున్నది ఇందులో వేసేసుకోవాలండి.
ఇక్కడ మన గ్రీన్గా అనిపించేది కొత్తిమీర అండి. కొత్తిమీర వేసుకున్నందుకు గ్రీన్గా అయిపోయింది కలర్ అనేది. ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా ముందే ఏరాదు, మనం ఇంకా కొద్దిసేపు అయినా దించుతామనంగా వేసేసుకోవాలి. ముందే వేస్తే అడుగంటిపోతుంది. బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసేసుకోవాలండి. మీరు వేరే బ్రాండ్ యూజ్ చేస్తే టేస్ట్ అనేది ఫ్లేవరే చేంజ్ అయిపోతుందండి, వేరే టేస్ట్ వస్తుంది. మీరు ఇది యూజ్ చేసి ఒకసారి చూడండి. మళ్ళీ ఇందులో వాటర్ వేస్తే అది ఫ్లేవర్ కూడా డిఫరెంట్ అయిపోతుంది. వాటర్ వేయకుండా ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇందులో కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 minutes వరకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసేసుకుందాము. ప్రీవియస్ కూడా పెట్టానండి ఈ వీడియో అనేది, లాంగ్ బ్యాక్ పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళు చేశారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం సేమ్ నేను చెప్పినట్లు చేశారు, టేస్ట్ బాగా వచ్చిందంట. సెకండ్ టైం వాళ్ళకి మళ్ళీ రాలేదంట. మళ్ళీ ఒకసారి వీడియో పెట్టమని అడిగితే మళ్ళీ నేను ఈ రెసిపీ అనేది మళ్ళీ చేశాను. ఇప్పుడు చేసి మళ్ళీ పెడుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసినవి మీరు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇది కర్రీస్లో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామండి ఒకసారి. చాలా సూపర్గా టేస్ట్ ఉందండి. చికెన్ ఫ్రై నేను చూపించేది డైరెక్ట్ తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. అలాగే అండి, ఈ వీడియోగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకోటి అండి, మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు కంపల్సరీగా ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.